టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించబోతున్నారు. ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు ఆయన పర్యటన సాగుతుంది. కనిగిరి నుంచి మొదలయ్యే ఈ టూర్లో ఎన్నికల శంఖారావాన్ని పూరించడంతో పాటు ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలోని అభ్యర్థుల్ని ప్రకటిస్తారు చంద్రబాబు. 2024 ఎన్నికల సంరంభ ప్రారంభానికి చంద్రబాబు ఈసారి ప్రకాశం జిల్లాను ఎంచుకున్నారు. కనిగిరి నుంచే ఆయన ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని ఇదే తొలి ఎన్నికల ప్రచార సభగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని 25 పార్లమెంటరీ సెగ్మెంట్స్ లో తలపెట్టిన బహిరంగ సభల్లో ఇది తొలి సభ. ఇక బహిరంగ సభ అనంతరం సాయంత్రం పార్టీ నేతలతో భేటీ అవుతారు చంద్రబాబు. ఒంగోలు లోక్సభ నియోజకవర్గంలోని పోటీ చేసే అభ్యర్థులను ఫైనల్ చేస్తారు. అయితే ఇవాళే ప్రకటిస్తారా లేక రేపటి వరకు ఆగుతారనేది తేలలేదు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఝాన్సీరాణి టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి ఈ రోజు నుంచే శ్రీకారం చుట్టారు. బహిరంగ సభలు పార్లమెంట్ల వారీగా నిర్వహిస్తున్నారు. ముందుగా తనకి కలిసి వచ్చిన ప్రకాశం జిల్లా నుంచే ఇది ఎంచుకున్నారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కనిగిరి నియోజకవర్గంలో అక్కడ బహిరంగ సభ జరగబోతుంది. ఏదైతే అక్కడ ఉన్న ఇన్ఛార్జి ఉగ్ర నరసింహారెడ్డి చాలా సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారు. అందువల్ల బహిరంగ సభ కూడా అక్కడే చంద్రబాబు ఏర్పాటు చేశారు. మొదటి అవకాశం అతనికి కల్పించారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత పలు కీలక అంశాలు కూడా టచ్ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా సభలు నిర్వహించాలనుకున్నారు. అయితే ఇప్పటి వరకు షెడ్యూల్లో 22 నిర్వహించాలని షెడ్యూల్ ఇచ్చారు. అయితే 2 హిందూపురం, అదేవిధంగా చూసుకుంటే కనుక నర్సరాపేట పార్లమెంటు పరిధిలోని 2 సభలు కూడా పవన్ కళ్యాణ్ హాజరవబోతున్నారు. ఇది ఎన్నికలకి సంబంధించిన కీలకమైన సమావేశాలుగా టీడీసీ చెప్తూ ఉంది. దానికి సంబంధించిన మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈరోజు ఏదైతే కనిగిరి సభ ద్వారా ఈరోజు రాత్రికి ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలందరితో కూడా చంద్రబాబు సమావేశం అయిపోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు టికెట్లన్నీ కూడా ప్రకాశం జిల్లాలో డిసైడ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే జనసేనకి పొత్తులో ఉండే సీట్ల గురించి కూడా కొంత చర్చిస్తారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా కొంత అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్తో మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ దర్శి, చీరాల, అదేవిధంగా గిద్దలూరు 3 స్థానాల్లో కూడా జనసేనకి ఏది కేటాయించాలనే చర్చ అయితే పార్టీలో జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీలో ఉన్న ఆశావాహులు కూడా కొంత అయితే టెన్షన్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు రాత్రి జరిగే సమావేశంలో ఒక క్లారిటీ అయితే ఇస్తారు. ఎందుకంటే మిగిలిన సీట్ల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ వీరందరూ కూడా ఇప్పుడు ఈరోజు రాత్రి ఒక కీలకమైన సమావేశం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీలో జరుగుతున్న సమీకరణాలు ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, సిద్ధ రాఘవరావు కావచ్చు, పలువురు నేతలు, అదేవిధంగా ఎంపీ శ్రీనివాసరెడ్డి వ్యవహారంలో కూడా కొంత వ్యవహారాలు అయితే నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా టీడీపీ కూడా గమనిస్తూ ఉంది. ఎటువంటి పరిణామాలు సంభవిస్తున్నాయి అధికార పార్టీలో, దానికి కౌంటర్గా ఎటువంటి వ్యూహాలు రచించాలని కూడా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో మొదటి నుంచి కూడా టీడీపీ చాలా యూనిటీగా పనిచేస్తుంది. ఇక్కడ ఎక్కడా లేని విధంగా కూడా గత 2019లో 4 అసెంబ్లీ సీట్లను గెలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దెబ్బతిన్నప్పటికీ ప్రకాశం జిల్లాలో బలంగా ఉంది. లోకేష్ పాదయాత్ర కావచ్చు, చంద్రబాబు వెళ్ళే పర్యటనలు కూడా అన్ని చోట్ల కన్నా కూడా ఇక్కడ సక్సెస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి ప్రకాశం జిల్లా అంటే ఒక ప్రత్యేకమైన నమ్మకం ఏర్పడింది. అయినప్పటికీ కూడా ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకుండా చంద్రబాబు తన వ్యూహాలు అయితే పదును పెడుతూ ఉన్నారు. నేతలతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. ఈరోజు రాత్రి బహిరంగ సభ అయిన అనంతరం నేతలతో జరిగే సమావేశం చాలా కీలక సమావేశంగా మనం చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు ఏదైతే ఎంపీ సీటు విషయంలో కూడా కొంత వీక్గా ఉన్నప్పటికీ కూడా మంచి అభ్యర్థిని తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఒంగోలు పార్లమెంట్ కూడా గట్టి అభ్యర్థి ఉంటే అసెంబ్లీలో గెలవడం ఈజీ అని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేతలందరితో చర్చించి ఉమ్మడి నిర్ణయాలు తీసుకునే విధంగా కూడా చంద్రబాబు నేతలకి ఈరోజు దిశ నిర్దేశం చేయబోతున్నారు. ఝాన్సీ, అలాగే రవిచంద్, ఇవాళ నిర్వహించబోయే బహిరంగ సభ ఎన్నికల శంఖారావం పూరించడానికి వేదిక కానుందా? అలాగే అభ్యర్థిని ఈ బహిరంగ వేదికపై నుంచే ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోందా? ఝాన్సీ, డెఫినెట్గా చంద్రబాబు ఇప్పటికే అభ్యర్థుల విషయంలో ఎక్కడ కూడా బహిరంగంగా చెప్పపోయినప్పటికీ కూడా 100 స్థానాల్లో అభ్యర్థులను అయితే చంద్రబాబు రెడీ చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే జనసేనతో పొత్తు ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహారాలు చేస్తున్నారు. జనసేనకు కేటాయించిన సీట్లు ఏ విధంగా వ్యవహరించాలి, పవన్ కళ్యాణ్తో చర్చించాలి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా అక్కడ పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారు, సర్వేలు చేయించుకుంటున్నారు. ఎక్కడ జనసేనకు బలం ఉంది, ఏ సీట్ ఇవ్వాలని కూడా చంద్రబాబు ఒక క్లారిటీకి వస్తున్నారు. అందువల్ల ఈరోజు జరిగే కనిగిరి సభలో అయితే ఉగ్ర నరసింహారెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనే క్యాండిడేట్. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. టీడీపీకి ఆయన్ని ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మిగిలిన స్థానాల్లో కూడా ఇక్కడ మొత్తం కూడా చూసుకుంటే కనుక
ప్రకాశం జిల్లాలో క్యాండిడేట్స్ విషయంలో ఏదైతే జనసేనతో ఉన్న సయోధ్య విషయంలో కొంత 1-2 స్థానాల్లో, ఎందుకంటే దర్శికి టీడీపీకి ఇన్ఛార్జి లేరని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గిద్దలూరు మాత్రం అశోక్ రెడ్డి గట్టిగా పనిచేస్తున్నారు. అక్కడే కొండయ్య అని చీరాల్లో కూడా ఉన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు వస్తే కనుక ఈ పరిధిలో ఒక సీటుని ఏదన్నా జనసేనకి ఇవ్వాల్సి ఉంటుందని కూడా చంద్రబాబు కొంత నేతలతో చర్చించబోతున్నారు. సీట్ల విషయంలో చంద్రబాబు ఎప్పటికప్పుడు క్లారిటీగా ఉంటున్నారు. ఎందుకంటే ఆయన 5 నివేదికలను దగ్గర పెట్టి చూస్తున్నారు. ఒక అభ్యర్థి ఏదైనా కాంపిటీషన్ ఉన్న దగ్గర పోటీ పడే అభ్యర్థులతో కలిపి ప్రజల్లో సర్వే చేయిస్తున్నారు. ఒకళ్ళనే సర్వే చేయించకుండా 5 సంస్థలకి సర్వే బాధ్యతలు అప్పగించారు. 5 రిపోర్టులు పెట్టుకొని చూస్తున్నారు. తన వ్యక్తిగతంగా తన ఏదైతే కోఆర్డినేటర్, జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారో వారి ద్వారా కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిర్ణయాలు అయితే చాలా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచి తీరాల్సిందే, భారీ మెజార్టీ రావాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందువల్ల ఎక్కడా కూడా ఎటువంటి మొహమాటాలకి లేకుండా, రాజీ పడకుండా టిక్కెట్ల విషయంలో ఆయన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ప్రకాశం జిల్లాలో కూడా ఈరోజు మొదటి మీటింగ్లో కూడా ఈ అంశాలు క్లారిటీ ఇస్తారు చంద్రబాబు. ఈరోజు రాత్రి కూడా ప్రకాశం జిల్లా నేతలు కూడా కొన్ని కీలక అంశాల గురించి ఆయన చర్చించబోతున్నారు. బహిరంగ సభా వేదిక కూడా రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ ఏ విధంగా వ్యవహరించబోతుంది, జనసేనతో పొత్తు కావచ్చు, ఏదైతే బీజేపీతో ఏ విధంగా ముందుకు పోయేది, పలు అంశాలపై ఒక క్లారిటీ అయితే బహిరంగ సభ ద్వారా ఇస్తారని చెప్పి పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. చంద్రబాబు మాత్రం టిక్కెట్ల విషయంలో లోకేష్, చంద్రబాబు కూడా గతంలో చెప్పడం జరిగింది. ఇప్పటికే 100 మంది అభ్యర్థులు అయితే రెడీగా ఉన్నారు. మిగిలిన విషయాల్లో కొన్ని సర్వేలు జరుగుతున్నాయి. త్వరలో అభ్యర్థులు అయితే రెడీగా ఉన్నారు. కానీ ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను బట్టి మేము వ్యవహారాలు చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. జనసేనతో పొత్తు విషయంలో కూడా కొన్ని సీట్ల విషయంలో కొంత అయితే చర్చలు అయితే జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఒక పక్క పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు ఇద్దరు కూడా దానిపై ఎక్సైజ్ చేస్తున్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబును కలుస్తారు. ఏదైతే జనసేన కోరుకుంటున్న సీట్ల విషయంలో కూడా చంద్రబాబు దృష్టికి తీసుకొస్తారో అప్పుడు చంద్రబాబు కూడా మరోసారి ఫీల్డ్ లెవెల్ సర్వే చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.